ఫర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇచ్చినాం మేము. అది కూడా యూపీపీఎస్సీ తరహాలో రిక్రూట్మెంట్ చేస్తున్నాం. అంటే ఎవరైనా సరే నిష్ణాతులైన వ్యక్తులు కంట్రీ వైడ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాం. దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన వ్యక్తులను మేము ఎవరినో నామినేట్ చేసి ఎవరినో అపాయింట్ చేస్తలేము. గతంలో ప్రభుత్వంలో అట్లనే చేసిరు. వాళ్ళు చాలా కుంభకోణాలకు పాల్పడ్డరు. కొంతమంది అయితే అసలు పరీక్షలు రాయకుండా కూడా ఉద్యోగాలు కూడా చేరి లక్షల జీతాలు తీసుకుంటున్నారు కూడా పేపర్లో టీవీలో మనం చూస్తున్నాం. సో అట్లా కాకుండా నిష్పక్షపాతంగా ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ప్రైవేట్ రంగంలో కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు రావడానికి అని చెప్పి ఈ విధంగా ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు మొట్టమొదట పరిగిలో పెడుతున్నాం. తర్వాత కొన్ని రోజులనే ఎప్పుడు పెడతాం మనం తాండూరు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మాసంలో దాన్ని తాండూరులో పెడతాం. తర్వాత వికారాబాద్ లో కూడా అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా పెట్టి తర్వాత మన కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కార్యక్రమం మన వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పెట్టి వాళ్ళకు వెంటనే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే విధంగా ఒక మంచి ప్రణాళిక తయారు చేసినాం. ఈ ప్రణాళికను మీ మాధ్యమాల ద్వారా పత్రికా మాధ్యమాల ద్వారా బాగా వైడ్ పబ్లిసిటీ ఇచ్చి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క రిక్రూట్మెంట్ మేళాకి వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఆనరబుల్ ఎమ్మెల్యేస్, కంగ్రాచులేషన్స్ సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, ఐఎమ్ డాక్టర్ భవానీ, రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అండి. నా పరిధిలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో కూడా మెగా జాబ్ మేళాస్ కండక్ట్ చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకుని మనం పరిగి నియోజకవర్గంలో మనం ఫస్ట్ జాబ్ మేళా అనేది మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. ఈ మెగా జాబ్ మేళాకి 50కి పైగా కంపెనీలు, 6500కి పైగా వేకెన్సీలు. సిద్ధాంతి గారు అడిగినటువంటి ప్రశ్నకు కూడా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది అక్కడ కంపల్సరీ కాదు. ఎంప్లాయ్మెంట్ అక్కడ జాబ్ మేళాకు వచ్చినటువంటి క్యాండిడేట్స్కి నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ పోర్టల్ ఉంది. దాంట్లో మేమే కూర్చోబెట్టి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా చేస్తాము. సో దట్ వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ఆపర్చునిటీస్ వాళ్ళకి తెలుస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేసినటువంటి మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్స్ని మనం గ్రౌండ్ చేయాలంటే మీ అందరి యొక్క పత్రికా విలేకరులు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా యొక్క సహకారంతో ఆనరబుల్ ఎమ్మెల్యేస్ గారి డైరెక్షన్లో ఈ మెగా జాబ్ మేళాలో మనం ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్, ఫిజికల్లీ డిజేబుల్డ్, ఛాలెంజ్డ్ విమెన్కి అన్ని విధాల ఎన్జిఓస్ని కూడా మనం ఇక్కడికి పిలవడం జరుగుతోంది. సో ఒక చోట మనము సక్సెస్ ఫార్ములా పెట్టి సార్ ఆధ్వర్యంలో, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఆధ్వర్యంలో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియని అందరూ కూడా చేయూతను అందించి సహకారాలు అందించగలరని విజ్ఞప్తి చేస్తూ నుంచి ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఫార్మసీ సెక్టర్, హెల్త్ సెక్టర్, బీపీఓస్, ఈవెన్ ఐటీ కంపెనీస్, వీటన్నిటికీ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ రావచ్చు. ఈ ఎంప్లాయర్స్ ఇక్కడికి వస్తున్నారు. ఐటీఐ అండ్ డిప్లొమా వాళ్ళు కూడా, అంటే ఐటీఐ ట్రేడ్స్ చదివిన వాళ్ళు ఉంటారు కదా, డిప్లొమా చదివిన వాళ్ళు, వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ మనకు వచ్చేటువంటి ఎంప్లాయర్స్ వాళ్ళు రిక్వైర్మెంట్లో ఉందండి.